అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 18వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కుంభరాశి వారికి అన్ని విధాలా మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన, ఆర్థిక లాభాలు ఏర్పడిన, దైవబలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయంలో శుభ ఫలితాలు ఏర్పడిన, సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడిన, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున, మనోబలంతో ముందుకు సాగుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు. తోటివారి సూచనలు మేలు చేస్తాయి. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన, అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున, కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగున, అనారోగ్య సమస్యలు తొలగున, సమయానుకూలంగా స్పందిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టు వదలకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువుపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన, సమయాన్ని వృధా చెయ్యవద్దు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన, ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మొదలుపెట్టిన పనులు సద్భావంతో పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. తలపెట్టినటువంటి పనిలో ఒత్తిడి తగ్గుతుంది. పెద్దల సహకారం ఏర్పడుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. యశోవృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కొత్త పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు. మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగుతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన, నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మరింత పురోగతిని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం, కీలక విషయాలలో రాణిస్తారు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి విధంగా
సాగును. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. వ్యాపారంలో రాణిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తెలుగును. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. నిరుద్యోగస్తులకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన వ్యాపారంలో ఆశించినటువంటి విధంగా ముందుకు సాగున సన్నిహితులతో వివాదాలు తీరడం. నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.